ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో ఉరిగిపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. ఎల్షదాయ్ ప్రేయర్ టవర్, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మరి ఒక కోర్టులో మరి ఒక న్యాయవాది, అడ్వకేట్ వాదిస్తా మరి అర్థమైపోయింది తన క్లయింట్ మరి హత్య చేశాడు, సాక్ష్యాలన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుందని గ్రహించి ఒక పని చేశాడు. ఏంటంటే, అయ్యా ఎవరినైతే ఇతను చంపాడని మీరు అంటున్నారో ఒక 2 నిమిషాల్లో అదిగోండి ఆ వెనకాల ఉన్న డోర్ గుండా అతను నడుచుకొని రాబోతున్నారు అన్న వెంటనే అందరు కూడా ఆ డోర్ వైపే చూస్తున్నారంట. ఆ డోర్ వైపు అందరు చూసే తలకి అప్పుడు అన్నాడంట కదా, చూడండి మీకు కూడా ఎక్కడ ఒక చిన్న సందేహం ఉంది, ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడనే సందేహం ఉంది కాబట్టి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మరి ఇతనికి మీద పడవలసిన మరణ శిక్షను కొట్టివేయవలసిందిగా మరి కోరుకుంటున్నానని, మిలాడని కోరుకుంటున్నానని చెప్తే అన్ని వాదనలు అయిపోయినాక ఆయన మరణశిక్ష విధించాడంట. ఎవరైతే జడ్జి గారు ఉన్నారో, జడ్జి గారు మరణశిక్ష విధించేతలకి ఆయనకి అర్థం కాల, ఇదేంటి నేను ఆ డోర్ వైపు చూశారు, అందరు చూశారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నాను, అయినా కానీ జడ్జి గారు ఎందుకు మరణశిక్ష విధించాడని అయిపోయిన తర్వాత జడ్జి గారిని అడిగితే ఆయన చెప్పాడంట, అయ్యా నువ్వు చెప్పావు చనిపోయిన వ్యక్తి నడిచొస్తాడు 2 నిమిషాల్లో అంటే అందరు చూశారు కానీ ఎవరైతే నీ క్లయింట్ ఉన్నాడో అతను మాత్రం చూడలేదన్నాడంట. డోర్ వైపు అతను మాత్రం ఆ ద్వారం వైపు చూడలేదు, ఎందుకంటే అతనికి తెలుసు అతను చంపాడు కాబట్టి అతనికి ఏ డౌటు లేదు. ఇతరులకు సందేహాలు ఉన్నాయో కానీ నేను ఇతన్నే చూస్తున్నా, అందరూ ఆ డోర్ వైపు చూస్తున్నారు కానీ ఇతను మాత్రం చూడట్లేదు అన్నాడంట. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనము సందేహాలతో కదా మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలని పొందుకోలేని స్థితిలో ఉంటాం. అయితే ఈరోజు నేను మీతో పంచుకునే వాక్య భాగం ఏంటంటే ద్వారము గురించి పంచుకోవాలనుకుంటున్నాను. ద్వారము గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు చదవండి ఎవరైనా త్వరగా. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి ఈ వాక్య భాగంలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను దేంతో పోల్చుకుంటున్నాడు? ద్వారముతో, డోర్తో పోల్చుకుంటున్నట్లు మనం చూస్తామయ్యా. నేనే ద్వారం, నా ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో వారిని నేను రక్షిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారు మేత మేయులాగా చేస్తా అంటున్నాడు. 2 అంశాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. రక్షణ లేదంటే సాల్వేషన్ లేదంటే కాపుదల, రెండోది మేత మేసేలాగా చేస్తాను లేదంటే సమృద్ధి, అబండెన్స్ అనే 2 విషయాలు మనకు కనబడుతున్నట్లు మనం చూస్తాం. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారం అంటున్నాడు. మనము సాధారణంగా ఇళ్ళకి డోర్స్ ఎందుకు పెట్టుకుంటాం? అవునా? అంతేనా? ప్రొటెక్షన్ కొరకేనా? డోర్లు ఇట్లా బార్లు తెరుస్తున్నాయి అనుకో, ఏమైంది? దొంగ వచ్చి ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, మనల్ని దోచుకుంటాడు. ఏమైనా? హల్లెలూయా. మనల్ని మనం కాపాడుకోవటానికి ఏం చేస్తాం? ద్వారము కదా. కొంతమంది తెలియగలవాళ్ళు ద్వారం ఫుల్ ఏమి లేదు ఇంట్లో అని చెప్పడానికి ద్వారం ఫుల్, అట్లాంటి వాళ్ళు ఇంట్లో దొంగలు పడతారు. జాగ్రత్త. ఏమి లేదు మా ఇంట్లో అని చూపించడానికి తెరిచి పెడతా ఉంటారు. ద్వారము ఎందుకు మనం క్లోజ్ చేసుకుంటామంటే టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. నువ్వు ఎప్పుడైతే యేసై అనే ద్వారము దగ్గరికి వస్తావో యేసై ఏం చేస్తాడంటే మనల్ని భద్రపరుస్తాడు, సాతాను నుంచి భద్రపరుస్తాడు. మరి అంత మాత్రమే కాదు, పాపము నుంచి వచ్చే ఆ శిక్ష నుంచి మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకానొక సందర్భంలో మరి దేవుడు చెప్పాడయ్యా, నరుని ఆలోచన యావత్తు చెడ్డది, వాడి ఊహంతా కూడా చెడ్డది, కాబట్టి నేను నరులందరినీ నాశనం చేయాలనుకుంటున్నాను ఎక్సెప్ట్ 1 ఫ్యామిలీ. ఎవరు వారు? నోవా కుటుంబాన్ని మరి నేను నాశనం చేయదలుచుకోలేదు, కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, కాబట్టి యథార్థవంతుడిగా ఉన్నావు, కాబట్టి నా కొరకు ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు. ఏ రీతిగా ఓడ తయారు చేయాలి, మరి ద్వారం ఎట్లా, అన్నీ కూడా చెప్పాడు. చెప్పి మరి త్వరలోనే జలప్రలయం రాబోతుంది, ఎవరైతే ఆ ఓడలోనికి ప్రవేశిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు, వారు మాత్రమే కాపాడబడతారు. సమయం ఆసన్నమైంది. అందరూ కూడా మరి ఆ కుటుంబం, నోవా కుటుంబం అంతా కూడా ఆ ఓడలోని ప్రవేశించింది. అంత మాత్రమే కాదు, జంతువులు మరి జతగా మరి ఆ ఓడలోనికి ప్రవేశించిన తర్వాత ఆ ద్వారాన్ని ఎవరు మోస్తున్నారు? చూడండి, మీరు చూసినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయం 16 వచ్చిన చదవండి. ఏమని రాబడింది? ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసి ఏం చేశాడంటే, అప్పుడు యెహోవా ఓడలో, ఇంగ్లీష్లో చూస్తే ద్వారాన్ని ఏం చేశాడంటే, గేట్ని, డోర్ని ఏం చేశాడంట? క్లోజ్ చేశాడు. ఏమైనా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ ద్వారంలోనికి ప్రవేశించారో వారు మాత్రమే రక్షించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనలో ఎవరైతే యేసై అనే ద్వారములోనికి ప్రవేశిస్తామో వారు మాత్రమే కాపాడబడతారు, వారు మాత్రమే రక్షించబడతారు. ఎవరైతే యేసై అనే ద్వారం యొక్క ఆశ్రయం కోరుకుంటారో వారిని మాత్రమే దేవుడు తన బాగోగులు చూపిస్తా వారిని కాచి కాపాడి భద్రపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత గట్టి లాకులు పెట్టుకున్నా ఉపయోగం లేదు, అంతేనా? బైబిల్ గ్రంథం రాయబడుతుంది కదా, యెహోవా చూడండి 127వ కీర్తనలో అనుకుంటే కదా, యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. అంత మాత్రమే కాదు, యెహోవా కావలి, అంతేనా? చదవండి. పట్టణము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండట వ్యర్థమే. నువ్వెంత బలమైన డోరు కట్టించినా పెట్టినా దేవుని కాపుదల లేకపోతే, దేవుడు కాచి కాపాడి భద్రపరచకపోతే అది వ్యర్థమే అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని కాపుదల మనకు కావాలంటే మనము దేవుని యేసయ్య అనే ద్వారంలోనికి ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు మాత్రమే ఆయన మనల్ని కాపాడుతాడు. ఆమేన్. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంకో సందర్భంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు చెప్పాడు, మోషే మరి ఫరోతో మరి డీలింగ్ చేస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు చెర నుంచి బయటికి తీసుకురావడానికి మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా మరి ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో మొదటి సంతానము చనిపోతుంది, కాబట్టి ఆ మరణదూత మరి మీ ఇంటిలోనికి ప్రవేశించకూడదంటే ఏం చేయాలని చెప్పాడు. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదవండి. ఏమని రాయబడింది?
మరియు ఆ. హిస్సోపు కొంచెం తీసుకుని ఆ. పళ్ళెంలోనున్న రక్తములో ఆ. దాన్ని ముంచి ఆ. ద్వారబంధపు పై కమ్మికిని ఆ. 2 నిలువు కమ్ములకును ఆ. పళ్ళెంలోని రక్తము తాకింపవలెను. ఆ. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. ఎవరు కూడా ద్వారము బయటికి వెళ్ళటానికి వీలు లేదు. ఆ ద్వారము చుట్టూ ఏం రాయాలంట? హిస్సోపు కుంచెతో రక్తము, యేసయ్య రక్తము మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. యేసయ్య రక్తము మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తుంది. అంత మాత్రమే కాదు, పాపం నుంచి మనల్ని విమోచిస్తుంది. హల్లెలూయా. యేసయ్య రక్తము పాపాన్ని కొట్టివేస్తుంది, యేసయ్య రక్తము శాపాన్ని కొట్టివేస్తుంది, యేసయ్య రక్తము మరణ దూతను కూడా తోలివేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ద్వారపు కమ్మి మీద యేసయ్య రక్తము రాయబడిందో, మరణదూత ప్రవేశించాలని ప్రయత్నం చేసింది, కానీ ఆ రక్తాన్ని చూసిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అందుకనే ఈరోజు మనము ఎందులోనికి ప్రవేశించాలి? యేసయ్యనే ద్వారములోనికి ప్రవేశించాలి. యేసయ్యనే ద్వారంలోనికి ప్రవేశిస్తే ఆయన రక్తము మనల్ని కాచి కాపాడి భద్రపరచడమే కాదు, కానీ పాపము నుంచి మనల్ని కాపాడుతుంది, శాపం నుంచి విమోచిస్తుంది, మరణ దూతను తోలివేస్తుంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఆ ద్వారంలోనికి ప్రవేశించాలి. అంత మాత్రం కాదు, ఇంకో సందర్భం మనందరికి కూడా తెలుసు. మరి 10 మంది కన్యకులు ఉన్నారంట కదా. 5 సిద్ధపాటుతో ఉన్నారు, 5 సిద్ధపాటుతో లేరు. సమయం ఆసన్నమైంది. మరి సిద్ధపాటుతో లేని స్త్రీలు మరి ఆ సిద్ధపాటుతో ఉన్నవారికి, అయ్యా అమ్మ మాకు కొంచెం ఆ నూనె మాకు సహాయం చేయంటే, లేదు మాకే సరిపోదన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళు వెళ్ళే టైంకి ఏమైపోయిందంట? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 11 నుంచి చదవండి. ఏమని రాయబడింది? మత్తయి సువార్త 25. తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయ్యా అయ్యా తలుపు తీయంటే, ఐ డోంట్ నో యూ, మీరెవరో నాకు తెలీదు కదా. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, నేడే రక్షణ దినం, ఇదియే అనుకూల సమయం ఉండగానే ఏం చేయాలంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. చాలామంది ఎట్లుంటారు, ఏమంటే నేను ఇంకా సిద్ధపడలేదండి. ఎప్పటికీ సిద్ధపడు. ఇంకొంతమంది చెబుతారు, ఏమంటే మా ఆయన తీసుకున్నప్పుడు నేను తీసుకున్నా, మీ ఆయన తీసుకుని నువ్వు తీసుకో, సమయం ఉన్నప్పుడే కదా. ఆ నపుంసకుడు ఫిలిప్పు వాక్యం చెప్పిన వెంటనే ఎదురుగా నీళ్లు కనబడిన, ఏమన్నా ఆటంకం ఉందా? వెంటనే. ఎందుకంటే ప్రభు రక్తము నీకు కంచె వేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. ఆ కంచె నీకు కావాలి, ఆ కంచె నీకు కావాలి. రక్షణ వలయము నీకు ఉండాలంటే నీవు ప్రభు రక్తములో కడగబడాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు యేసయ్యనే ద్వారములోనికి ప్రవేశించినప్పుడు దేవుడు నిన్ను రక్షించటమే కాదు, యేసయ్యనే ద్వారంలో ప్రవేశించినప్పుడు మేత మేసేలాగా చేస్తాడు. లోపలికి వెళుతూ బయటకు వచ్చుచు మేత వేయుచుండు వారిగా ఉండును అని రాయబడింది. ఏమన్నా హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. మీరు చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, మరి ఎవరికి దేవుడు తలుపు తెరుస్తాడు, మరి మూయబడని తలుపు ఎక్కడ ఉంటుందంటే చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకుని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వెయ్యనేరడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. తలుపు నీ ఎదుట నేను తీసి ఉన్నాను, దాన్ని ఎవరు కూడా మూసివేయ. ఎవరికి తలుపు తెరుస్తాడంట దేవుడు అంటే, ఎవరైతే వాక్యం విని దాన్ని గైకొంటారు. చూడండి, తలుపు తెరవబట్టం అంటే కొంతమంది చెప్తారు, గాడ్ హ్యాస్ ఓపెన్డ్ ఆపర్చునిటీస్, గాడ్ హ్యాస్ ఓపెన్డ్ ద డోర్స్. అంటే తలుపు తెరవబట్టం అంటే దేవుడు నీకు అవకాశాలు ఇవ్వటం. ఏమైనా హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడటానికి అవకాశం ఏ రీతిగా ఇస్తాడు అంటే, నువ్వు ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడు. వింటే సరిపోదు కదా. మనం ఎట్లుంటాం? వినుటకు మటుకు విందురు కానీ గ్రహింపనే కదా. ఆదివారం ఇందాక అమ్మగారు చెప్పారు, వాక్యం విన్నారు, కానీ బయటికి వెళ్ళంగానే ఏం చేస్తుంది? వెంటనే అపవాదం ఏం చేస్తాడు? లటక్కని లాక్కొని పోతాడు వాక్యాన్ని. ఎందుకంటే ఆ వాక్యం నీ హృదయంలో నాటబడింది అనుకో, నువ్వు చాలా శక్తిమంతుడిగా అవుతావు. ఏమైనా హల్లెలూయా. ఆ హృదయంలో నువ్వు నాటబడిన ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకున్నావు అనుకో, దేవుడు నేను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అందుకని నువ్వు ఆశీర్వదించబడకుండా దేవుని వలయంలో నువ్వు ఉండకుండా వాడు ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని దొంగిలిస్తాడు.
అందుకే వాక్యం ఎప్పుడు కూడా నాటుకోవటం కాదు, వాక్యానుసారం నడుచుకోవాలి. నువ్వు నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన వాక్యమే మనం బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మనల్ని సరిచేస్తుంది, ఆ వాక్యమే మనల్ని ఫలభరితంగా ఉండేలాగా చేస్తుంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమిటి ఆయన వాక్యం, ఆయన వాగ్దానాలు? మరి మనం ఇందాక చెప్పారు అమ్మగారు, మనం ఎవరి పట్ల అయితే దయ చూపిస్తామో ఏం చేస్తాడు ప్రభు? మన పట్ల దయ చూపిస్తాడు. అంత మాత్రం కాదు, మనం ఏదైతే పని ఇతరులకు జరిగిస్తామో ప్రభు అంటున్నాడు కదా, హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండ్రి చేత తన నామమును బట్టి చూపున ప్రేమ మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. తన నామమును బట్టి చూపున ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు పరిశుద్ధులకు ఉపచారం చేస్తే అంతే కదా, నువ్వు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దేవుడు మర్చిపోతాడా? బైబిల్ గ్రంథంలో మీరు ఒక సందర్భం చూసినట్లయితే, మరి అబ్రహాం గారు ఎక్కడ కూర్చొని ఉన్నాడట చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? ఆదికాండం 18 మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. ఉన్నాడంట గుడారపు ద్వారం దగ్గర, టెంట్ డోర్ దగ్గర కూర్చున్నప్పుడు ఎవరు కనబడ్డారంట? యెహోవా కనబడ్డాడు. కనబడిన వెంటనే ఏం చేస్తున్నాడు ఈయన అని మీరు చూసినట్లయితే ఆ తర్వాత వచనాల్లో చదవండి. ఏమని రాయబడింది? త్వరగా. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మటుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెప్పించెదను, మీ ప్రాణములను బలపరచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అబ్రహాము గారంటే ఆతిథ్యం ఇస్తున్నట్లు మనం చూస్తాము. మరి యెహోవా లేదంటే దేవునికి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనం చూస్తాం. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. రోమా 8:8, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము ఎప్పుడు జరుగుతుంది? నువ్వు మొదట ఆయన్ని ప్రేమించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు, ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు, ఆయన వాక్యాన్ని నువ్వు గైకొన్నప్పుడు దేవుడు నీకు సమస్తం సమకూడి జరిగిస్తాడు. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కీడు వెనకాల అంతేనా కదా? ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు యోసేపు, అయ్యా మీరైతే నాకు కీడు చేయి తలపట్టారు కానీ అది దేవుడు నాకు మేలుగా. ఎందుకు మేలుగా మార్చాడంటే యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆ పోతీఫర్ భార్య ఇండీసెంట్ ప్రపోజల్ చేసిన చొక్కా విడిచిపెట్టి పారిపోయాడు. దేవునికి విరోధంగా పాపము చేయలేదంట. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మరి నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వేం చేయాలా? ఆయన ఆజ్ఞను గాయకొని నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, అబ్రహాము వారికి ఏం చేశాడంట? ఆతిథ్యం ఇచ్చాడు. వెంటనే ఎటువంటి ఆశీర్వాదం వస్తుంది చూడండి. అక్కడే 14-15 వచనాల్లో చదవండి. ఏమని రాయబడింది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలిగినెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ వస్తాయి ఈ కాలానికి. అప్పుడు సారా గర్భము. ఏమన్ నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. శారమ్మ అనుకుందంట, అయ్యా ఏంటి నువ్వు వాటారు టాకి నవ్విందంట. నవ్వితే ఎందుకు నువ్వు శారా నువ్వు నవ్వుతున్నట్టు? నేను నవ్వలేదంటుంది. నువ్వు నవ్వావు నాకు తెలుసు. అయినా చూడు, వాగ్దానం చేసిన వాడు ఏమన్ మనము నమ్మదగని వారమైనప్పటికీ మన దేవుడు ఆయన చెప్తే చేస్తాడంతే. నెక్స్ట్ వచ్చే టైం కల్లా దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడన్నాడు. తెరిచాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకు జరిగింది అంటే ఆయన ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. ఏం చేశాడు? దేవుని ఆజ్ఞల్ని గైకొన్నాడు. దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే, లేదంటే దేవుని బిడ్డలను ప్రేమిస్తే,
దేవుడు ప్రేమించమంటే ఏం చెప్పాడు? కొంతమంది చెబుతుంటే ఏమండి, నాకండి ఏసీ అంటే చాలా ఇష్టం అండి, కానీ మా ఆవిడంటే అస్సలు పడదండి. ఊరి నాయన, నీకు యేసై అంటే ఇష్టం అంటే ముందు ఏం చేయాలా? నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి, నీ సహోదరులను ప్రేమించాలి. అదే నిజంగా యేసైని ప్రేమించడం అంటే. ఉట్టి మాటలు నాకు యేసు అంటే ఇష్టం ఉట్టికి చెప్పటం కాదు. వీరిని ప్రేమించకుండా నువ్వు యేసైని ప్రేమించలేవు. ఏమన్నా హల్లెలూయా. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కదా, నీ సహోదరుని ద్వేషించిన ఎడల నువ్వు నరహంతకుడు అంట. ఏమన్నా ఎంత కఠినమైన మాట చూడండి. నేను ఎప్పుడు చేసే బెదరు మాట అని అనుకుంటున్నావేమో. నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తే నరహంతకుడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని వాక్యాన్ని గైకొంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట రాయబడింది, మీరు చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. సామెతలు 11:25, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి ఏం చేస్తాడంట? అంతేనా? నువ్వు బిచ్చం కదా, అది సామెత ఏదో ఉంటుంది, అడుక్కునేవాడికి కూడా బిచ్చం కూడా అయిపోయేది అనుకో, దేవుడు నీకేం సహాయం చేయడు. నువ్వు ఇతరులకు సహాయం చేయకపోతే దేవుడు నీకు చేయడు, నువ్వు చేస్తే దేవుడు నీకు చేస్తాడు. ఏమైనా హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమను ఇతరులకు కనపరిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఉంటారు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు కదా. ఒక కాకులు అన్నం చేత్తో కాకులు దొలితే ఎక్కడ మెతుకులు పడిపోతే తోళ్ళు కూడా నోటితో దేవుడు ఆశీర్వదించడు. నువ్వు ఇచ్చే కొలది దేవుడు నీ హస్తాన్ని దీవిస్తాడు. ఆమెను వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుడు అతనికి సంతాన దీవెన అనుగ్రహించాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. గాడ్ గివ్స్ యూ ఆపర్చునిటీస్. ద్వారాలు తెరుస్తాడు. ఆ ద్వారము తెరవబడాలంటే నువ్వేం చేయాలా? నీవు దేవుని ఆజ్ఞల్ని గాయకొని నడుచుకోవాలి. ఆ ద్వారము మూయబడకుండా తెరిచే ఉంచబడాలంటే నీవు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మరి తన ఆశీర్వాదాలన్నీ నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, చూడండి, ఒక డోర్ తెరవబడాలి అంటే ఏం కావాలి? ఉట్టికి తెరుచుకుంటుందా? ఏముంటుంది డోర్కి? కీ ఉంటుంది కదా, తాళం ఉంటుంది, అంతేనే కదా. ఆ తాళానికి ఏముంది? అథారిటీ ఉంది. ఆ డోర్ తెరవటానికి అథారిటీ దేనికి ఉంది? తాళానికి ఉంది. యేసయ్య అనే ఆ ద్వారం యొక్క హృదయము కరగాలి, తెరవబడాలంటే నీ దగ్గర తాళం ఉండాలి. ఏంటి ఆ తాళం అంటే? ప్రార్థన అనే తాళం ఉండాలి. ఏమన్నా హల్లెలూయా. ప్రార్థన అనే తాళం ఉండాలి, స్తుతి అనే తాళం ఉండాలి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకో సందర్భంలో చూస్తే మరి వారు ప్రార్థించినప్పుడు, వారు స్తుతించినప్పుడు ద్వారాలు తెరవబడ్డాయి అంటే ఎక్కడ తెలుసా? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 25-26 వచనాలు చదవండి త్వరగా. 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఒకసారి గట్టిగా స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వెంటనే తలుపులన్నీ, అన్ని బంధకములు కూడా తెంపబడ్డాయి అంటే మేన్ హల్లెలూయా. ఈరోజు మరి నీ బిడలు తాగుడనే బంధకము, లేదంటే జూదం అనే బంధకము, వ్యభిచారం అనే బంధకము, పోర్నోగ్రఫీ అనే బంధకములో ఉన్నారేమో. నీ ప్రార్థన వారి బంధకాలను తెంపుతుంది. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రతి బంధకము నుంచి, లేదంటే అప్పులనే బంధకంలో ఉన్నావేమో, అసమాధానం అనే బంధకంలో ఉన్నావేమో, అస్వస్థ అనే బంధకంలో ఉన్నావేమో, సాతాను శక్తుల బంధకాలు, దురాత్మ శక్తుల బంధకాలు, చీకటి శక్తుల బంధకంలో ఉన్నావేమో. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతించి దేవుని ప్రార్థిస్తావో ప్రతి బంధకము కూడా తెంపబడుతుంది. అంత మాత్రమే కాదు, ద్వారాలు తెరుస్తా అంటున్నాడు ప్రభు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రార్థనకున్న శక్తి అది. వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎట్లా ద్వారము తెరిచాడంటే ఆ చెరసాల ద్వారము తెరవబట్టమే కాదు, ఆ చెరసాల అధికారి అతని కుటుంబం అంతా. సో దేనికి ద్వారం తెరిచాడు? చెరసాలకే కాదు,
పరిచర్యకు కూడా ద్వారం తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి రాయబడింది అపొస్తలులకు అక్కడే 16వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియల్లోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ద్వారం తెరిచాడు దేవుడు. దేనికి? ఆ కుటుంబ రక్షణకు ద్వారం తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో స్తుతిస్తే, దేవుని సన్నిధిలో గోజాడితే దేవుడు ప్రతి ద్వారాన్ని కూడా తెరుస్తాడు. కాబట్టి వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. ఆయన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు నాయన ప్రభా. ఇంకా బిడలు నాయన తండ్రి, వారి ఆశీర్వాదాలు నాయన ద్వారం యొద్దనే ఆగిపోయి ఉన్నాయేమో నాయన ప్రభా. వారి అవిశ్వాసం వల్ల, లేదంటే వారి పాపపు చేష్టల వల్ల నాయన ప్రభా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నారేమో నాయన ప్రభా. తండ్రి యేసయ్యా, నాయన ప్రభా మీరే ఆయన సహాయం దయచేయండి. వారిలో మారు మనసు దయచేయమని నాయన, నీ యందు విశ్వాసం ఉంచే కృప దయచేయమని, నిన్ను ప్రేమించే కృప దయచేయమని నాయన, నీ ఆజ్ఞల్ని నాయన గాయకొనే వారిగా ఉండే కృప దయచేయండి నాయన. బిడలు నాయన ప్రభా మరి ఆర్థిక పరిస్థితులు నాయన, ద్వారాలన్నీ మూసుకుపోయినాయేమో నాయన ప్రభా. నాయన నువ్వు నూతన ద్వారాన్ని తెరుస్తావు కదా నాయన ప్రభా. నీ ఆశీర్వాదాలని నాయన పొందుకునే కృప దయచేయి నాయన ప్రభా. ఈ వాక్యాన్ని మీరే నీరు ఫలింపు చేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి కమల వలె ఉండే కృప దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ హెచ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, ఏ సంవత్సరము ఏ నెల 5వ దినమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను? ప్రశ్న మరోసారి, ఏ సంవత్సరము ఏ నెల 5వ దినమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను? రెండవ ప్రశ్న, యెహోవా మందిరపు ఉత్తర ద్వారమున స్త్రీలు ఏ దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని? ప్రశ్న మరోసారి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారమున స్త్రీలు ఏ దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని? మూడవ ప్రశ్న, షాఫాను కుమారుడు ఎవరు? ప్రశ్న మరోసారి, షాఫాను కుమారుడు ఎవరు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఉత్తరవాదిగా ఏహెచ్కేలు 3:18. రెండో ప్రశ్నకు జవాబు 390 దినములు ఏహెచ్కేలు 4:5. మూడో ప్రశ్నకు జవాబు తూనిక ప్రకారము ఏహెచ్కేలు 4:16. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత హర్షిత గారు ఫ్రమ్ నర్సపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామమున పేరట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.